వక్ఫ్ బోర్డ్ బిల్లు చట్టాన్ని రద్దు చేయాలి. ముస్లింల సోదరుల డిమాండ్. ప్రభుత్వాలు తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డ్ బిల్లులు చట్టాలని రద్దు చేయాలని ముస్లిం సోదరులు డిమాండ్ చేశారు. సోమవారం కోవూరు పట్టణంలోని బజారు సెంటర్ వద్ద శాంతియుత ర్యాలీ చేపట్టారు. చట్టాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ నెల్లూరులో జరిగే సమావేశానికి కోవూరు నుంచి అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా వక్ఫ్ బోర్డు ఆస్తులను మేం కాపాడుకోవడానికి రోడ్డున పడాల్సిన పరిస్థితి ప్రభుత్వాలు తీసుకొచ్చాయన్నారు. ప్రభుత్వాలు స్పందించి వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ముస్లిం సోదరులు, జేఏసీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోవూరు మండలం నుండి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో వక్ఫ్ చట్టాలకి వ్యతిరేకంగా నల్ల చట్టం తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా భాగంగా ఈరోజు ఆల్ ఇండియా జేఏసీ తరఫున నెల్లూరులో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పిలుపుడి ఇవ్వడం జరిగింది శాంతియుతంగా. దాని భాగంగా కోవూరు మండలం నుండి పెద్ద ఎత్తున మైనార్టీలు, ఇతర మతస్థులు అందరు కలిసి తీవ్ర నిరసన తెలుపుతూ మా యొక్క నిరసనలో ఏదైతే ఈ నల్ల చట్టం చేశారో ఈ నల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. భారతదేశం అందరూ సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి. ఎందువల్లంటే మన రాజ్యాంగ డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో జేఏసీ ద్వారా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ ఏర్పాటు చేశాం. ఈ ర్యాలీ ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రఖ్యాతమైన ర్యాలీగా మీకు నిలుస్తుందని నేను ఈ సభాపతిగా మీకు తెలియజేస్తాను. ఇంకో విషయం అంటే, మా ఆస్తులు మేము కాపాడుకోవడానికి ఈరోజు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే రాజ్యాంగం మనకి ఇచ్చినట్టు స్ఫూర్తిని సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి. ఈ నల్ల చట్టాలని వెంటనే విరమించుకోవాలని కోరుకుంటూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మా పెద్దలు, మత పెద్దలు ఇచ్చినటువంటి ఈ శాంతి నిరసన ర్యాలీని మేము సంఘీభావంగా కోవూరు నుంచి బయలుదేరి నెల్లూరులో వాళ్ళతో పాటు కలిసి ర్యాలీ నిర్వహించడానికి నిర్ణయించాం. ఈరోజు వక్ఫ్ బోర్డు సవరణ చట్టం వ్యతిరేకిస్తూ మా టీఆర్ఎస్ అంటే భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి, ఆల్ ఇండియా జేఏసీ, ముస్లిం వెల్ఫేరేషన్ వాళ్ళందరూ ఈ శాంతి ర్యాలీకి పిలుపునిచ్చడం వల్ల మేము నెల్లూరులో షాదీ మహల్ కాడికి పెద్ద ఎత్తున కోవూరు మండలం జేఏసీ తరఫున కోవూరు మండలం జేఏసీ వాళ్ళందరూ అక్కడికి ఆ ర్యాలీలో పాల్గొనడం కోసం శాంతి ర్యాలీ చేస్తున్నాము. ఈ శాంతి ర్యాలీలో ఎటువంటి స్లోగన్స్ ఉండవు. మా హక్కును మేము కాపాడుకోవడం కోసం ఈ వక్ఫ్ చట్టాలు రద్దు చేయాలని చెప్పి మేము ఈరోజు శాంతియుతంగా శాంతి ర్యాలీ చేసుకుంటూ నెల్లూరులో జరగబోయే షాదీ మహల్ కాడి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ జరుగుతుంది. అది కూడా శాంతి ర్యాలీనే. మేము అందరూ పాల్గొనడానికి మన కోవూరు మండలం జేఏసీ తరఫున ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం. ఈ ర్యాలీ